ఫ్రెండ్స్, ఈరోజు ఇది కూడా బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. స్టిచ్చింగ్ అంటే ఓన్లీ నెక్ కటింగ్ చూపిస్తున్నాను. బకరం క్లాత్ మీద నెక్ పొడవు 10.5 పెట్టుకుని ఇలాగా 3.5 డౌన్కి ఇలా ఓ లైన్ గీసుకోండి. ఇలా బోట్ షేప్ తీసుకోండి 4 ఇంచులు పెట్టి. తర్వాత కింద 3 ఇంచులు పైకి 1.5 పెట్టుకుని ఇలా టెంపుల్ షేప్ తీసుకోండి. లైట్గా కట్ వర్క్ షేప్లో టెంపుల్ షేప్లో వస్తుంది. ఇది బోట్ నెక్ బ్లౌజు. ఇది కటింగ్ ఏం చూపించట్లేదండి. కావాలంటే మీరు కామెంట్ రూపంలో అడగండి, కటింగ్ కూడా పెడతాను. ఇదైతే ప్రస్తుతాన్ని స్టిచ్చింగ్ ఒకటే వీడియో తీసానండి, స్టిచ్చింగ్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ వేరే, ఫ్రంట్ వేరే పెడతానండి. వీడియో బాగా లెంత్ అయిపోతున్నాయి కదా, అందుకనేసి ఇలా మనం ఏ షేప్ కావాలో అది డ్రా చేసుకున్న తర్వాత బక్రం క్లాత్ ఇలా కటింగ్ చేసేసుకోండి. దీని చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండేలా చూసుకుని కట్ చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి. ఇంకా డైలీ వీడియో పెడతానండి, మంచి మంచి మోడల్స్ పెడతాను. తర్వాత ఇలాగ లైనింగ్ పీస్ మీద ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకొని అడుగున మెయిన్ పీస్ పెట్టానండి. రైట్ సైడ్ పై వైపు పెట్టుకుని మెయిన్ పీస్ పెట్టి తర్వాత లైనింగ్ బక్రం జాయింట్ చేసింది పెట్టుకుని ఇలాగ స్టిచ్ వేస్తున్నానండి. సేమ్ మనకి బక్రం క్లాత్ ఎలా అయితే ఉందో అలాగైతే కట్ చేసుకున్నాం అలాగ చుట్టూ కుట్టుకోవాలండి. బక్రం మీద పడచ్చు కుట్టు. ఇలా కార్నర్స్ దగ్గర మట్టుకు ఇలా దింపుకొని సూది పాదం ఎత్తుకుని కుట్టుకోండి. ఇక్కడ టెంపుల్ షేప్ దగ్గర మీరు ఇలాగా పాదం ఎత్తినట్టు పట్టుకుని కుట్టుకుంటే కట్ వర్క్ మోడల్ ఇది కూడా బాగా వస్తుందండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్లోనంటే రాదు. కొంచెం అలా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయగా వస్తుందండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కటింగ్ కావాలంటే ఇదే బ్లౌజు కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇది కూడా సేమ్ అండి, సేమ్ పర్సన్దే. ఇది కూడా 7 ఇంచులు ఆల్రెడీ నేను ఫస్ట్ పెట్టాను కదండి మోడల్స్, వాళ్ళదేనండి బ్లౌజ్ కూడా. అందుకని సేమ్ ఒకటే సైజు వలన మోడల్స్ కూడా వేరు వేరు కాబట్టి నేను వరుసగా వీడియోస్ ఒకటే సైజుతో పెడుతున్నాను. నేను మినిమం బోట్ నెక్కి ఎక్కువ ఇదే మెజర్మెంట్స్ ఉంటాయండి. బాగా షోల్డర్ పెద్దగా ఉన్న వారికి అయితే కొద్దిగా మారుతుంది, చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం 28 నుంచి 36 సైజ్ వరకు ఇవే మెజర్మెంట్స్ ఉంటాయండి. ఎవరైనా సేమ్ కొలతలు పెట్టి కుట్టుకోవచ్చండి. ఏంటంటే నడుము రోజు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే. హ్యాండ్ నడుము కటాని ఫ్రంట్ పార్ట్ దగ్గరని, మిగతా షోల్డర్ అన్నీ సేమ్ పెట్టుకోవచ్చండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ కట్ చేసేసుకుని ఆ షేపులు తిరిగిన దగ్గర మట్టుకు కటింగ్స్ ఇచ్చుకోవాలండి. రౌండ్ షేప్ కట్ వర్క్ షేప్ తిప్పాం కదా, స్టిచ్చింగ్ అంటే శుభ్రం క్లాత్ కట్ చేసేసి కుట్టు కట్ అవ్వకుండా కటింగ్స్ ఇచ్చుకుని ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇలా చేయి పెట్టుకుని సమానంగా తీసుకోండి, లేదా స్క్రూ డ్రైవర్ని పెట్టుకుని తీసిన తర్వాత పైన స్టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఒకసారి సర్దుకుంటూ కుట్టుకోండి. మూలల దగ్గర మట్టికి ఇలాగ సూది దింపి పాదం ఎత్తి కుట్టుకోండి ప్లీజ్. ఇక్కడ స్ట్రైట్ వస్తుందండి నెక్.
కూడా కట్ వర్క్ పెట్టుకోవచ్చు. నేను పెట్టలేదు అంతే. మూలల దగ్గర బాగా కటింగ్స్ ఇచ్చుకుంటే మీకు షేప్ బాగా దొరుకుతుందండి. బోట్ నెక్లో అన్ని మోడల్స్ కూడా పెడతానండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ పెట్టండి. చుట్టూ జాయిన్ చేసుకొని లైనింగ్ పీసు, మెయిన్ పీసు, వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ వేరే పార్ట్ 2లో పెడతానండి స్టిచ్చింగ్. ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువైపోతుంది. స్పీడ్ పెడితే మీకు అర్థం కావట్లేదు కదా, అందుకోసమని. అర్థం కావాలి కదా, అందుకని. అంతేనండి. అయిపోయిన తర్వాత బ్యాక్ బెల్ట్ వేసుకోవాలండి. 1.5 ఇంచులు క్లాత్ తీసుకొని కూర వైపు ఇలా కుట్టేసుకోవడమే. నార్మల్ బ్లౌజ్ లాగేంటి సేమ్, ఓన్లీ నెక్స్ మారుతాయి, షోల్డర్ అది మారుతుంది. బోట్ నెక్ డాట్స్ అన్నీ కూడా ఇలా టాప్ స్టిచ్ వేసుకొని ఫుల్ డాట్స్ వేసుకోవాలండి, బ్యాక్ డాట్స్. ఇలా చేత్తో అనుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ 2 ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఖర్చులు వదిలేసి ఉన్న దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకొని 2 వైపులా వేసుకోండి. అంతే, మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. స్టార్టింగ్లో టాకా వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. దీనికి హ్యాండ్స్ కూడా చిన్న కట్ వస్తుందండి, చెయ్య రౌండ్ దగ్గర, అది కూడా స్టిచ్చింగే పెడతాను.